ఏపీలో వరద విలయం కొనసాగుతోంది. వరదల్లో చిక్కుకున్న 21 మందిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు సిబ్బంది. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం పెద్దలంకలో కృష్ణానది వరదలో 21 మంది చిక్కుకున్నారు. హెలికాప్టర్ ద్వారా రక్షించి ఇబ్రహీంపట్నంలోని పునరావాస సహాయక కేంద్రానికి తరలించారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఏపీలోని గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం పెద్దలంక కృష్ణానదిలో వరదలో చిక్కుకున్న 21 మందిని రెస్క్యూ చేసే దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ఏపీలో వరద విలయం కొనసాగుతోంది. వరదల్లో చిక్కుకున్న 21 మందిని హెలికాప్టర్ ద్వారా రక్షించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ద్వారా మాత్రమే చూస్తున్నారు. ఆర్టీవీలో మాత్రమే చూస్తున్నారు. ఎస్, హెలికాప్టర్ ద్వారా ఆ 21 మందిని గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం పెద్దలంక కృష్ణానది వరదలో 21 మంది చిక్కుకున్నారు. ఆర్మీ హెలికాప్టర్, నేవీ హెలికాప్టర్ ద్వారా ఆ 21 మందిని రెస్క్యూ చేసిన దృశ్యాలు ఒకసారి మీరు చూడొచ్చు. రౌండప్ చేసిన దృశ్యాలు, ఆ రౌండప్ చేసిన సర్కిల్లో సురక్షితంగా రెస్క్యూ చేస్తున్నారు. నేవీ, ఆర్మీ హెలికాప్టర్ ద్వారా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రెస్క్యూ చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. 21 మంది చిక్కుకున్నారు. ఎస్, కేవలం ఆర్టీవీలోనే మాత్రమే చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ విజువల్స్. ఎస్, గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం పెద్దలంకలో రెస్క్యూ దృశ్యాలు ఒకసారి చూడండి. కృష్ణానది వరదల్లో చిక్కుకున్న వాళ్ళని రెస్క్యూ చేసిన దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. తూళ్లూరు మండలం పెద్దలంకలో కృష్ణానది వరదలో 21 మందిని చిక్కుకున్నారు. ఆ 21 మంది హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. హెలికాప్టర్ ద్వారా రక్షించి ఇబ్రహీంపట్నంలోని పునరావాస సహాయక కేంద్రానికి తరలించారు. మొన్నటి భారీ వర్షాలకు వరదలకు ఒక్కసారిగా పెద్దలంక గ్రామంలో 21 మంది చిక్కుకున్నారు. తాము చిక్కుకున్నట్టుగా అధికారులకు, బంధువులకు, స్థానికులకు సమాచారం అందించారు. అయితే వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు, అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో నేవీ, ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న 21 మంది, ఆ 21 మంది ఒడ్డుకు చేరే పరిస్థితి లేదు. ఆ 21 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబంటూ గడిపిన పరిస్థితి పెద్దలంకలో. తూళ్లూరు మండలం పెద్దలంకలో కృష్ణానది వరదలో మధ్యలో చిక్కుకున్నారు. దీంతో ఒక్కసారిగా 21 మంది ప్రాణాలు సంబంధించిన అంశం కావడంతో వాళ్ళంతా కూడా స్థానికులకు సమాచారం అందించారు. తమ ప్రాణాలు రక్షించమంటూ స్థానికులకు సమాచారం అందించడంతో వాళ్ళు పోలీసులకు, అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు హెలికాప్టర్ ద్వారా, ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆ 21 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి రెస్క్యూ చేసి అక్కడి నుంచి వాళ్ళని ఇబ్రహీంపట్నంలోని పునరావాస సహాయక కేంద్రాన్ని తరలించారు. దానికి సంబంధించిన దృశ్యాలే మీరు చూడొచ్చు. హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యాలు. హెలికాప్టర్ ద్వారా కొంతమందిని అలా తీసుకెళ్ళి మరికొంతమందిని అలా బ్యాచ్ల వారీగా అక్కడి నుంచి ఒడ్డుకు చేర్చిన క్రమం మనకు కనబడతా ఉంది. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ద్వారా మాత్రమే మీరు ఈ దృశ్యాలు చూడగలుగుతున్నారు. ఎస్, మా ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, పెద్దలంకలో కృష్ణానది వరదలో చిక్కుకున్న 21 మందిని సురక్షితంగా రెస్క్యూ చేశారు, కాపాడారు. ఎక్స్క్లూజివ్గా మనం ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్పై చూపిస్తున్నాము. ఏం జరిగింది, ఆ 21 మంది ఎలా చిక్కుకున్నారు, వాళ్ళని ఏ రకంగా కాపాడగలిగారు? రామదాస్, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదలంక. ఈ పెదలంక గ్రామం కృష్ణానది మధ్యలో ఉంటుంది. అయితే ఇక్కడ సుమారు 200 మంది దాకా ఉన్నారు. అయితే ఇక్కడ వరద ఉధృతి మరింత ఎక్కువ కావడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. నిన్న కొంతమందిని రెస్క్యూ టీం అనేది వాళ్ళు తీసుకెళ్లి అక్కడ పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. అయితే కొంతమంది మాత్రం అక్కడ రామని చెప్పి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ స్థాయిలో వరద నీరు విడుదలవుతున్న నేపథ్యంలో
పెదలంకలో ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా పూర్తిగా నీరు చేరి ఇళ్ల పైకి చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమాచారాన్ని అధికారులకి ఆ గ్రామస్తులు అందించడం జరిగింది. దీంతో వెంటనే హెలికాప్టర్ ద్వారా పెదలంక చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మొత్తం పూర్తిగా కృష్ణా నదిలో చిక్కుకుపోయి ఇక ఇళ్లపైనే ఉన్నారు. ఇళ్లు కూడా పూర్తిగా మునిగిపోయి ఇళ్లపైన ఉన్నటువంటి 21 మంది గ్రామస్తుల్ని కూడా హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలోని పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. అయితే గ్రామంలోనే మరికొంతమంది కూడా ఉన్నారని అధికారులకి సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే జనరల్ గా లంకల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఎవరైనా సరే బయటికి రావడానికి, ఎందుకంటే వాళ్ళకి వరద అనేది సాధారణంగా ఉంటుంది. అయితే వరద ఎక్కువ అవుతున్న సమయంలోనే వాళ్ళకి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే వరద ఉధృతిని అంచనా వేయటం కావచ్చు, అధికారులు ముందుగానే చెప్పినప్పటికీ కూడా ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పినప్పటికీ కూడా కొంతమంది గ్రామస్తులు చాలా మంది వచ్చినప్పటికీ కూడా కొంతమంది తమ ఇళ్లు విడిచిపెట్టి రావటానికైతే మాత్రం సుముఖత చూపలేదు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడే ఉన్నప్పటికీ మిగతా వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తిగా ప్రమాద స్థాయిగా కృష్ణానది ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం, అయితే ఇళ్లలో కూడా నీళ్లు చేరి ఇళ్లు కూడా మునిగిపోయిన నేపథ్యంలోనే వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమాచారం కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే తమ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది, ఇళ్లలోకి ఇళ్లు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉందని సమాచారం అందించడంతో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పడవల ద్వారా తరలించడానికి, ఎందుకంటే మరబోట్ల ద్వారా స్పీడ్ బోట్ల ద్వారా వెళ్ళినప్పటికీ కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో పెదలంక చేరుకోవటం అనేది కష్టంగా మారింది. సో వాళ్ళు కొంత దూరం ఎన్డీఆర్ఎఫ్ టీము మొదట బయలుదేరినప్పటికీ కూడా అక్కడ ఆ పెదలంక చేరుకోవటానికి వరద ఉధృతి, కృష్ణానది వరద ప్రవాహం అనేది భారీ స్థాయిలో ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ టీముకు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతో వెంటనే హెలికాప్టర్ ని రంగంలోకి దించారు. హెలికాప్టర్ ద్వారా పెదలంక చేరుకొని అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి 21 మందిని, ఏదైతే పూర్తిగా కృష్ణానదిలో ప్రాణాల అరచేతిలో పట్టుకొని ఉన్నటువంటి 21 మంది పెదలంక గ్రామస్తుల్ని రామారావు, అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు, డిఆర్ఎఫ్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు, విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి? హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోవడం లేదా? ఎందుకు ఇలా చిక్కుపోతున్న పరిస్థితి చివరికి ప్రాణాలపైకి తెచ్చుకొని మళ్ళీ ఇలా రెస్క్యూ చేసే సిచ్యువేషన్కు దారి తీస్తోంది? సో ఇప్పటికైతే కాస్త వరదలు వానలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎందుకు ఇలా జరిగింది? రామదాస్, జనరల్ గా లంక గ్రామాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఏదైతే వరద ప్రవాహం వచ్చినప్పటికీ వాళ్ళు ఇళ్లలో నుంచి బయట ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు రావటానికైతే పెద్దగా సుముఖత చూపించారు. ఎందుకంటే వాళ్ళకి పాడి కూడా ఉంటుంది, పశువులు ఉంటాయి. సో అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్లే మొత్తం కాబట్టి పశువులు కూడా ఉండటంతో వాటి యొక్క పశువులని కాపాడుకునేందుకు కొంతమంది గ్రామాల్లో ఉంటారు, కొంతమంది బయటకు వచ్చినప్పటికి కూడా కొంతమంది తమ పశు సంపదని కాపాడుకోవటం కోసం అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే పశువులను వదిలేసి వచ్చినట్లయితే అక్కడ ఇబ్బందికరంగా మారుద్ది. పశువులు వరద నీటిలో కొట్టుకొని పోతే తమకు ఇబ్బంది అని భావించి కొంతమంది అక్కడ ఉండటం జరిగింది. సో లంక గ్రామాల్లో జనరల్ గా ఇదే జరుగుతుంది. అయినప్పటికీ కూడా అధికారులు వరద ఉధృతి ఎక్కువగా ఉంది, మీరు రావాలి అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది గ్రామస్తులు మాత్రం మొండిగా పశువులు ఉన్నాయి, సో వాటిని వదిలిపెట్టి రాలేమని చెప్పి అక్కడే ఉండటం జరిగింది. ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేషన్, ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు ఎదురైతే తమకు సమాచారం అందించాలని సో ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వెంటనే సమాచారం అందించారు. సో ఇళ్లలోకి వచ్చేసి నీరు ఇళ్లు మునిగిపోయే పరిస్థితికి రావడంతో వెంటనే హెలికాప్టర్ ద్వారా వాళ్ళని తరలించడం జరిగింది. రామ్దాస్, రైట్. రామారావు, ఇప్పుడు ఇబ్రహీంపట్నం రెస్క్యూ సెంటర్కి తరలించినట్టుగా తెలుస్తుందా? 21 మందిని వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళకి ఏమైనా అందుతుందా? వాళ్ళకి ఆహారం కానీ ఇవన్నీ కూడా సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి? సో ఆల్రెడీ రాష్ట్రంలో ఈ వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ, అలాగనే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని తాగునీరు కావచ్చు, అలాగనే ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే లంక గ్రామాల్లో పూర్తిగా నీట మునిగినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు అనేది దొరకని పరిస్థితి. సో లంక గ్రామాలకు సంబంధించి లంక గ్రామాల్లో ఉన్నోళ్ళు కావచ్చు, పునరావాస కేంద్రాల్లో ఉన్నోళ్ళకి వాటర్కి ఇబ్బంది లేకపోయినప్పటికీ లంక గ్రామాల్లో ఉన్నోళ్ళకి వాటర్ ఇబ్బంది కాబట్టి రెగ్యులర్ గా స్పీడ్ బోట్లు కావచ్చు, అలాగనే మరబోట్ల ద్వారా వాళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తిగా పడవల ద్వారా ఆహారము, పాలు, నిత్యావసర వస్తువులైనటువంటి కూరగాయలు, అలాగనే డ్రింకింగ్ వాటర్, వీటన్నిటినీ కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. వాళ్ళ ప్రాణాలకైతే ప్రమాదం లేదు. అయితే వాళ్ళు కొంత ఆందోళన చెందిన నేపథ్యంలో కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్తున్నారు. రామ్దాస్, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ఏపీ వరదల్లో చిక్కుకున్న 21 మందిని
హెలికాప్టర్ ద్వారా సిబ్బంది రక్షించారు. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం పెద్దలంక కృష్ణానది వరదలో ఈ 21 మంది చిక్కుకున్నారు. హెలికాప్టర్ ద్వారా రక్షించి ఇబ్రహీంపట్నంలోని పునరావాస సహాయక కేంద్రానికి తరలించారు. పెద్దలంకలో చిక్కుకున్న 21 మందిని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్నారు. హెలికాప్టర్ ఒకసారిగా వరదల్లో చిక్కుకున్న తమను రక్షించమంటూ స్థానికులకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. ఇబ్రహీంపట్నంలోని రెస్క్యూ సెంటర్కు చేర్చగలిగారు. అక్కడ వాళ్ళకి కొంత ఆహారం, మంచినీరు అందించారు. ట్రీట్మెంట్ కూడా అందినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 21 మంది ప్రాణాలు సురక్షితంగా కాపాడగలిగారు సిబ్బంది. ఒకసారి హెలికాప్టర్ రెస్క్యూ చేసిన దృశ్యాలు మీరు మరొకసారి